Hello all, welcome to Shri Bhavya Job Seller channel. So in this video, we are going to discuss about the dimension and model analysis, which is the part 2 of quick revision series in fluid mechanics subject. First of all, the methods of dimension analysis లో మనకి అసలు methods of dimension analysis అంటే ఏంటి అంటే if the number of variables involved in a physical phenomena are known, then the relation among the variables can be determined by the following two methods. మనకి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఫినామినాలో ఉన్నవి మనకి అవి తెలిస్తే వాటి యొక్క రిలేషన్ అనేది అమాంగ్ ద వేరియబుల్స్ కెన్ బి డిటర్మైన్డ్. వాటి యొక్క రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా అంటే టూ మెథడ్స్ ఏంటి అంటే ఒకటేమో రేలిక్స్ మెథడ్, ఒకటేమో బకింగ్హామ్ పై థియరమ్ మెథడ్. ఈ టూ మెథడ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేలిక్స్ మెథడ్లో చూస్తే దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఫర్ డిటర్మైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎ వేరియబుల్ విచ్ డిపెండ్స్ అపాన్ ద మ్యాక్సిమం 3 or 4 వేరియబుల్స్ ఓన్లీ. ఈ రేలిక్స్ ఏంటి అంటే మ్యాక్సిమం 3 or 4 వేరియబుల్స్ ఉంటే if the variable which depends upon the maximum 3 or 4 variables only, దానికి మాత్రమే ఇది సూటబుల్ అనమాట. అంటే 3 కానీ 4 కానీ వేరియబుల్స్ పైన డిపెండ్ అయితే ఇది సూటబుల్. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ x1 x2 x3 అలా. ఇప్పుడు ఎక్స్ అనేది ఇట్లా x1 ఇట్లా ఈ ఫామ్లో మనం రాస్తాం అనమాట. ఓకే, ఇది రేలిక్స్ మెథడ్. అండ్ ద వాల్యూస్ ఆఫ్ a b c are obtained by comparing the powers of the fundamental dimensions on both the sides. టు ద పవర్ ఏ, టు ద పవర్ బి, టు ద పవర్ సి ఉన్నాయి. అవేంటి అంటే మనకి ఫండమెంటల్ డైమెన్షన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మాస్ అనుకో అట్లా, ఇప్పుడు లెంత్ అనుకో టు ద పవర్ ఆఫ్ 1 అట్లా, అలాంటి ఫండమెంటల్ డైమెన్షన్స్తోని తీసుకొని ఆ పవర్స్ని కంపేర్ చేస్తూ వస్తాయి అనమాట ఏబిసి అనేది. నెక్స్ట్ బకింగ్హామ్స్ పై థీరం. ఇదేంటి అంటే ద రేలిక్స్ మెథడ్ ఆఫ్ డైమెన్షన్ అనాలిసిస్ బికమ్స్ మోర్ లెబరియస్ ఇఫ్ ద వేరియబుల్స్ ఆర్ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ డైమెన్షన్స్ ఎంఎల్టీ. రేలిక్స్ మెథడ్ ఎప్పుడు అంటే 3 కానీ 4 మాత్రమే, అంతే కదా. అంటే ఏంటిది మనకి ఎంఎల్టీ ఇంతే కదా మనకి డైమెన్షనల్ ఫండమెంటల్ డైమెన్షన్స్ మీటర్స్లో లైక్ మా ఎంఎల్టీ ఇందులో మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి రేలిక్స్ మెథడ్ అనేది చాలా చాలా పెద్ద ప్రాసెస్, లెబోరియస్ ప్రాసెస్ అయితే అనమాట. సో ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేయడానికి మనకి బకింగ్హామ్స్ పై థీరం అనేది వచ్చిందనమాట. ఇది ఏం చెప్తుందంటే ఇఫ్ దెర్ ఆర్ ఎన్ వేరియబుల్స్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, బోత్ ఇండిపెండెంట్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ ఏ ఫిజికల్ ఫినామినా, ఇఫ్ దీస్ వేరియబుల్స్ కంటైన్ ఎం ఫండమెంటల్ డైమెన్షన్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కి m fundamental dimensions ఉంటే, then the variables are arranged into nm dimensionless terms. Each term is called as per term. ఓకే, అట్లా nm dimensionless terms లాగా దాన్ని పెడతాం. పెట్టినప్పుడు ఈచ్ టర్మ్ని మనం పై టర్మ్ అని అంటాం. అది ఎట్లా అంటే ఫంక్షన్ ఆఫ్ పై 1 పై 2 అప్ టు పై n minus m ఈజ్ ఈక్వల్ 0 ఇట్లా చేస్తాం అనమాట. So each pi term consists of m plus 1 variables where m is the number of the fundamental dimensions and is also called as repeating variables అని అంటాం m ని. ఓకే, లెట్ x2 x3 x4 అనేది రిపీటింగ్ వేరియబుల్స్ అనుకుందాం. అప్పుడు m అనేది 3 అవుతుంది. దెన్ ఈచ్ పై టర్మ్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇలా అనమాట. పై 1 ఈజ్ ఈక్వల్ టు ఇలా, పై 2 ఈజ్ ఈక్వల్ టు ఇలా రాస్తాం అనమాట. అప్ టు సో ఆన్. Each equation is solved by the principle of dimensional homogeneity and values of a1, b1, c1 are obtained. The final equation or the phenomenon is obtained by expressing any one of the pi terms as a function of the other. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్టింగ్ రిపీటింగ్ వేరియబుల్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డిపెండెంట్ వేరియబుల్ షుడ్ నాట్ బి సెలెక్టెడ్ యాజ్ రిపీటింగ్ వేరియబుల్. రిపీటింగ్ వేరియబుల్ లాగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం డిపెండెంట్ వేరియబుల్ని మాత్రం అస్సలు సెలెక్ట్ చేసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ ద రిపీటింగ్ వేరియబుల్స్ షుడ్ బి చూజన్. ఎలాంటి మనం రిపీటింగ్ వేరియబుల్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలి అంటే, వేరియబుల్ కంటైన్స్ జామెట్రిక్ ప్రాపర్టీ. ఒకటి జామెట్రిక్ ప్రాపర్టీ ఉండేలాగా చూసుకోవాలి, ఇంకొకటి ఫ్లో ప్రాపర్టీ ఉండేలాగా చూసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి ఫ్లూయిడ్ ప్రాపర్టీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. జామెట్రిక్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకి ఎల్, డి అండ్ హెచ్ అనమాట. ఫ్లో ప్రాపర్టీ వచ్చేసి వెలాసిటీ ఇంకా యాక్సిలరేషన్, ఫ్లూయిడ్ ప్రాపర్టీ వచ్చేసి మ్యూ, రో ఇంకా ఒమేగా, ఇవన్నమాట. సో ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలి. ద రిపీటింగ్ వేరియబుల్స్ సెలెక్టెడ్ షుడ్ నాట్ ఫార్మ్ ఏ డైమెన్షన్లెస్ గ్రూప్. డైమెన్షన్లెస్ గ్రూప్ మాత్రం ఉండేలాగా చూసుకోవద్దు. డైమెన్షన్లెస్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోకూడదు. నెక్స్ట్ నో టూ రిపీటింగ్ వేరియబుల్స్ షుడ్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్. రిపీటింగ్ వేరియబుల్స్లో రెండింటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉండకూడదు అనమాట. ఇవన్నీ కూడా మనం సెలెక్టింగ్ రిపీటింగ్ వేరియబుల్స్ యొక్క మెథడ్ అనమాట, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనేది. నెక్స్ట్ మోడల్ అనాలిసిస్ ఇంట్రొడక్షన్. జనరల్లీ మనం ఏదైనా ఒక ప్రోటోటైప్ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటే దానికన్నా ముందు మనం ఒక మోడల్ అనేది ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి మోడల్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట, రాదర్ దాన్ ద ప్రోటోటైప్. ఓకే, జనరల్లీ సైజ్ ఆఫ్ ద మోడల్ అనేది మచ్ స్మాలర్ దాన్ ద ప్రోటోటైప్ ఉంటుంది. మోడల్ అంటే చిన్నది, అంటే ప్రోటోటైప్ని రిజెంబుల్ చేస్తే ఫస్ట్ మోడల్ ప్రిపేర్ చేసుకొని దానిపైన ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, మోడల్ షుడ్ బి సిమిలర్ టు ద ప్రోటోటైప్. ప్రోటోటైప్కి సిమిలర్గా ఉండాలి. ఏ మోడల్ కెన్ బి కన్సిడర్డ్ సిమిలర్ వెన్ ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ 3 similarities.
త్రీ సిమిలారిటీస్ ఉన్నప్పుడు దాన్ని మోడల్ అనేది సిమిలర్గా ఉంది ప్రోటోటైప్కి అని అంటాం. ఏంటి అంటే జామెట్రిక్ సిమిలారిటీస్, కైనమాటిక్ సిమిలారిటీస్ అండ్ డైనమిక్ సిమిలారిటీస్. దీస్ ఆర్ ద త్రీ సిమిలారిటీస్. ఫస్ట్ జామెట్రిక్ సిమిలారిటీస్ అంటే ఏంటిదంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ ద ప్రోటోటైప్ ఈజ్ స్కేల్డ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే మోడల్కి ప్రోటోటైప్కి డైమెన్షన్, ఇప్పుడు సపోజ్ ప్రోటోటైప్లో 1 మీటర్ ఉంటే మనం దాన్ని మోడల్లో 1 సెంటీమీటర్ లాగా తీసుకోవడం అనమాట. అలాంటివన్నీ జామెట్రిక్ సిమిలారిటీస్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ ద ప్రోటోటైప్ ఈజ్ స్కేల్డ్ ఇన్ ద సేమ్ రేషియో. సో అప్పుడు మనకి ఇది ఏంటంటే LM/LP, మోడల్ది ప్రోటోటైప్ ఈజ్ ఈక్వల్ టు LR అనమాట. నెక్స్ట్ కైనమాటిక్ సిమిలారిటీస్లో ఏంటిది? ఫర్ కైనమాటిక్ సిమిలారిటీ ద రేషియో ఆఫ్ వెలాసిటీ యాక్సలరేషన్ ఎట్ ద కరస్పాండింగ్ పాయింట్స్ ఆఫ్ ద మోడల్ అండ్ ప్రోటోటైప్ షుడ్ బి సేమ్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇందులో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు కూడా సేమ్ ఉండేలా చూసుకోవాలి. వెలాసిటీకి అయితేనేమో ఇది, యాక్సలరేషన్కి అయితేనేమో ఇది. ఓకే, ఇలా ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ సిమిలారిటీస్ అంటేనేమో ఫర్ డైనమిక్ సిమిలారిటీ ద రేషియో ఆఫ్ డిఫరెంట్ ఫోర్సెస్ ఎట్ ద కరస్పాండింగ్ పాయింట్స్ ఆఫ్ మోడల్ అండ్ ప్రోటోటైప్ షుడ్ బి సేమ్. ఫోర్స్ అనమాట డైనమిక్లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ డైమెన్షన్లెస్ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డైమెన్షన్లెస్ నెంబర్ ఏంటి, దాని యొక్క డామినేటింగ్ ఫోర్సెస్ ఏంటి, అంటే ఫార్ములా ఏంటి, నెక్స్ట్ ఫార్ములా ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రెనాల్డ్స్ నెంబర్. రెనాల్డ్స్ నెంబర్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఇనర్షియల్ ఫోర్స్ టు ద విస్కస్ ఫోర్స్. ఓకే, ఇట్లా RIV రేషియో. రెనాల్డ్స్ నెంబర్ అంటే ఇనర్షియల్ ఫోర్స్ టు ద విస్కస్ ఫోర్స్. ఇదేంటిది? ఫార్ములా వచ్చేసి రో ఇంటూ μL/μ. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఇక్కడ పైప్ ఫ్లో అరౌండ్ సబ్మెరైన్స్ అండ్ ఏరోప్లేన్స్ ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యూలర్స్ నెంబర్. యూలర్స్ నెంబర్కి ఫార్ములా ఏంటిది? అండర్ రూట్ ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ బై ప్రెషర్ ఫోర్స్, EIP. ఇది ఇనర్షియల్ ఫోర్స్ ఇంకా ప్రెషర్ ఫోర్స్. ఇక్కడ ఫార్ములా ఏంటిది? న్యూ బై అండర్ రూట్ P/ρ. ఫ్లో త్రూ పైప్స్, ఫ్లో ఓవర్ సబ్మర్జ్డ్ బాడీస్, మోడల్స్ ఆఫ్ ఎయిర్ ఫాయిల్, ఇంకా ఫ్యాన్ బ్లేడ్స్, ఇవన్నీ కూడా అప్లికేషన్స్. నెక్స్ట్ ఫ్రౌడ్స్ నెంబర్, థర్డ్ వన్. ఫ్రౌడ్స్ నెంబర్కి ఫార్ములా ఏంటి? ఇనర్షియల్ ఫోర్స్ బై గ్రావిటీ ఫోర్స్. ఫ్రౌడ్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ బై గ్రావిటీ ఫోర్స్. ఇదేంటి? ఫిగ్. దీనికి ఫార్ములా అంటే న్యూ బై అండర్ రూట్ L ఇంటూ G. అప్లికేషన్స్ వచ్చేసి రివర్, ఓపెన్ ఛానల్ ఫ్లో, స్పిల్వే, సర్ఫేస్ వేవ్ మోషన్, ఇవన్నీ. నెక్స్ట్ ఫోర్త్ డైమెన్షన్లెస్ నెంబర్ వచ్చేసి వెబర్స్ నెంబర్. ఇదేంటి అంటే అండర్ రూట్ ఇనర్షియల్ ఫోర్స్ బై సర్ఫేస్ టెన్షన్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి న్యూ బై అండర్ రూట్ సిగ్మా బై రో ఇంటూ ఎల్. అప్లికేషన్స్ వచ్చేసి క్యాపిలరీ ట్యూబ్ ఫ్లోస్, డ్రాప్లెట్స్, స్మాల్ జెట్స్, క్యాపిలరీ వేవ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాక్స్ నెంబర్. దీని యొక్క ఫార్ములా వచ్చేసి అండర్ రూట్ ఇనర్షియల్ ఫోర్స్ బై ఎలాస్టిక్ ఫోర్స్ విచ్ ఈస్ గివెన్ బై న్యూ బై సి. అప్లికేషన్స్ వచ్చేసి కంప్రెసిబుల్ ఫ్లోస్, సూపర్సోనిక్ స్పీడ్, టోర్పెడోస్, వాటర్ హ్యామర్, ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ డిస్టార్టెడ్ మోడల్ థియరీ. ఇందులో ఇన్ దీస్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ద లెంత్ రేషియోస్ ఆర్ నాట్ కెప్ట్ సేమ్, దట్ ఈస్ ఫర్ రివర్స్. Horizontal scale ratio and vertical scale ratio are different. These models are needed for rivers, dams, across wide rivers and harbors. వీటికి డిస్టార్టెడ్ మోడల్ థియరీ అంటే దీనికి ఏంటిది? లెంత్ రేషియోస్ అనేవి సేమ్ ఉండవు అనమాట. ఫస్ట్ ఏరియా రేషియో. ఏరియా రేషియో అంటే ఏంటిది? ఇలా తీసుకుంటాం. ఓకే, హారిజాంటల్గా వర్టికల్గా. నెక్స్ట్ వెలాసిటీ రేషియో అంటే వెలాసిటీ రేషియో ఇట్లా తీసుకుంటాం. డిశ్చార్జ్ రేషియో అంటే QR ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అదర్ రిలేషన్స్ టు రిమెంబర్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఫోర్స్ ఇన్ గ్రావిటీ ఆఫ్ ఫ్లో, FR ఈజ్ ఈక్వల్ టు LR హోల్ టు ద పవర్ ఆఫ్ క్యూబ్. ఓకే, టైమ్ రేషియో TR ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ L ఇంటూ LR. యూలర్స్ కోఎఫిషియంట్ అంటే డెల్టా P బై 1/2 rho V square. Models are not always smaller than the prototype. Speed of sound is 1200 km/h for calculating Mach number. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాచ్ సైన్ వియర్. ఇంట్రొడక్షన్ ఏంటి? ఏ నాచ్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎ లిక్విడ్ త్రూ స్మాల్ ఛానల్ ఆర్ ఎ ట్యాంక్. దాన్ని నాచ్ అంటాం. It may be defined as an opening in the side of the tank or small channel in such a way that the liquid surface in the tank is below the top edge of the opening. Next, weir ante enti? It is a concrete or masonry structure placed in an open channel over which the flow is occurs. దీని పైన నుండి ఫ్లో అనేది అక్కరైతే. నాపీ అంటే ఏంటంటే the sheet of water flowing through the notch or over a weir is called as nappy or weir. ఇది ఇంపార్టెంట్.
నెక్స్ట్ డిశ్చార్జ్ వచ్చేసి ఏంటిది, రెక్టాంగులర్ వియర్కి మనకి డిశ్చార్జ్ వచ్చేసి Q ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ CD ఇంటూ L ఇంటూ √2G ఇంటూ H టు ద పవర్ ఆఫ్ 3/2. CD అంటే కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్, L అంటే లెంత్, G అంటే గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, H అంటేమో హెడ్. ఓకే, ట్రయాంగులర్ వియర్కి వచ్చేసి Q ఈజ్ ఈక్వల్ టు 8/15 ఇంటూ CD ఇంటూ tan θ/2 √2G ఇంటూ H టు ద పవర్ 5/2. ఇది ఫార్ములా. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రయాంగులర్ వియర్ ఓవర్ ద రెక్టాంగులర్ వియర్ ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్ ఫర్ డిశ్చార్జ్ ఫర్ ఏ రైట్ యాంగిల్డ్ V notch is very simple. For measuring low discharge, a triangular notch gives more accurate results than a rectangular notch. Only one reading of H is required for the computation of the discharge. Ventilation of a triangular notch is not necessary. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రయాంగులర్ వియర్. నెక్స్ట్ డిశ్చార్జ్లో మనకు వచ్చే ఎర్రర్ ఏంటి అంటే, రెక్టాంగులర్ దానికేమో 3/2 డెల్టా H/H వస్తుంది, ట్రయాంగులర్కి అయితే 5/2 డెల్టా H/H వస్తుంది డ్యూ టు ఎర్రర్ ఇన్ యాంగిల్ వల్ల. ఓకే, ఎర్రర్ ఇన్ యాంగిల్ వల్ల మనకు వచ్చేది ఇదన్నమాట. నెక్స్ట్ డిశ్చార్జ్ డ్యూ టు ఇంకొకటి రేబాక్ వియర్, ఫ్రాన్సిస్ వియర్, స్పెషల్ ట్రెపిజాయిడల్ వియర్, లీనియర్ ప్రపోర్షనల్ వియర్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని వాటి యొక్క ఇంకా నేమ్స్ ఏంటి అవన్నీ కూడా, స్పెషల్ ట్రెపిజాయిడల్ వియర్ని సిపోలిటీ వియర్ అంటాం, లీనియర్ ప్రపోర్షనల్ వియర్ని సుట్రో వియర్ అంటాం, రెహబాక్ వియర్ని రెక్టాంగులర్ సప్రెస్డ్ వియర్ అంటాం, ఫ్రాన్సిస్ వియర్ని రెక్టాంగులర్ సైడ్ కాంట్రాక్టెడ్ వియర్ అంటాం. ఇవన్నీ కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిశ్చార్జ్ డ్యూ టు వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ని బట్టి, వెలాసిటీ ఆఫ్ ద అప్రోచ్ అంటే ఏంటిది, ఈజ్ ద వెలాసిటీ విత్ విచ్ ద వాటర్ అప్రోచెస్ ఆర్ రీచెస్ ద వియర్, దాన్ని వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటాం, ఆర్ దాన్ని అఫ్లెక్స్ అని కూడా అంటాం అనమాట. బిఫోర్ ఇట్ ఫ్లోస్ ఓవర్ ఇట్. Thus VA is the velocity of approach. Then an additional head HA is equal to VA square by 2G due to velocity of approach is acting on the water. VA is equal to Q by A. HA అంటే VA square by 2G. Discharge over rectangular way అప్పుడు ఏమవుతుంది, ఇదనమాట ఫార్ములా 2/3 ఇంటూ CD ఇంటూ L ఇంటూ 2G. H దగ్గర H ప్లస్ HA అవుతుంది మైనస్ స్మాల్ HA. ఓకే, ఇది ఫార్ములా. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎండ్ కాంట్రాక్షన్. Francis, on the basis of experiments, established that end contraction decreases the effective length of the crust of the weir and hence decreases the discharge. ఇది ఫ్రాన్సిస్ చెప్పింది మనకి, ఎండ్ కాంట్రాక్షన్స్ వల్ల డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది. ఈచ్ ఎండ్ కాంట్రాక్షన్ రెడ్యూసెస్ ద క్రస్ట్ బై 0.1 H. సో మనకి ఎఫెక్టివ్ లెంత్ అప్పుడు ఏమవుతుంది, L మైనస్ 0.2 ఇంటూ H. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిశ్చార్జ్ ఓవర్ బ్రాడ్ క్రస్టెడ్ వియర్, ఇంపార్టెంట్. ఇఫ్ 2B is greater than H, the weir is called as broad crusted. If 2B is less than capital H, then the weir is called as narrow crusted weir. Okay, whereas H అంటే head over ఇది head. Okay, B అంటేనేమో width అన్నమాట. నెక్స్ట్ let H is the head of the water at the middle of the weir. V అనే velocity of the flow over the weir. Applying Bernoulli's equation, we will get V is equal to under root 2G of H minus capital H minus small h. Discharge over the weir అంటే మనకి Q is equal to CD into L into under root 2G of H into H square minus H cube. ఇది వస్తుంది. In case of maximum discharge, H is equal to 2/3 times of capital H. So Q max is equal to ఇది అనమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ flow through pipes. Next topic, flow through pipes. Head losses in pipes due to friction. Major loss అనమాట. మనకి మేజర్ లాసెస్ మైనర్ లాసెస్ రెండు ఉంటాయి. ఫస్ట్ మేజర్ లాసెస్ చూద్దాం. మేజర్ లాస్ ఎట్లా అంటే, డార్సీ వెస్బ్యాక్ ఈక్వేషన్ ఉంది, చెజిస్ ఫార్ములా ఉంది. డార్సీ వెస్బ్యాక్ ఈక్వేషన్ బట్టి HF హెడ్ లాస్ ఏంటంటే FLV స్క్వేర్ బై 2GD. F అనేమో ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, దాన్నే F ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ F డాష్లో తీసుకుంటాం. F డాష్ అంటే ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. ఓకే, నెక్స్ట్ HF ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఫార్ములా వస్తుంది. ఇదేమో ఇది డిశ్చార్జ్లో తీసుకుంటే 8Q² ఇంటూ FL బై π² ఇంటూ G ఇంటూ D⁵. ఇది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చెజిస్ ఫార్ములా బట్టి V is equal to C into under root S. S అంటే బెడ్ స్లోప్, whereas C అంటే చెజిస్ కాన్స్టెంట్, అది under root 8G by F వస్తుంది. ఆర్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as, దాన్ని ఇంకోలా ఇట్లా రాసుకోవచ్చు అంటే 1/n into R to the power of 1/6. N అంటే మ్యానింగ్స్ కోఎఫిషియంట్, R అంటేమో వెట్టెడ్ హైడ్రాలిక్ రేడియస్. నెక్స్ట్ మైనర్ లాసెస్. మైనర్ లాసెస్ ఏంటి అంటే, సడన్ ఎక్స్పాన్షన్ వల్ల మనకి ఫార్ములా ఇలా ఉంటుంది. HL ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై V1 మైనస్ V2 హోల్ స్క్వేర్ బై 2G. సడన్ కాంట్రాక్షన్ వల్ల మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కాంట్రాక్షన్ కమ్స్ ఇంటూ పిక్చర్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.5 ఇంటూ V2 స్క్వేర్ బై 2G ఫార్ములా. V2 అంటే వెలాసిటీ ఆఫ్ ద స్మాలర్ పైప్, వెలాసిటీ ఇన్ స్మాలర్ పైప్. నెక్స్ట్ ఎగ్జిట్ దగ్గర వచ్చే హెడ్ లాస్ ఎంత అంటే V స్క్వేర్ బై 2G. ఎంట్రన్స్ దగ్గర వచ్చేది 0.5 ఇంటూ V స్క్వేర్ బై 2G. ఇవన్నీ కూడా మైనర్ లాసెస్. నెక్స్ట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్స్ ఉంటాయి. హైడ్రాలిక్ గ్రేడియంట్ లైన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ప్రెషర్ హెడ్ అండ్ డేటమ్ హెడ్.
ఇవి రెండింటిని కలిపితే మనకు వచ్చేది హైడ్రాలిక్ గ్రేడియంట్ అని అంటాం. దిస్ లైన్ కెన్ గో అప్ అండ్ డౌన్ బట్ ఆల్వేస్ రిమైన్ బిలో ద టోటల్ ఎనర్జీ లైన్. టోటల్ ఎనర్జీ లైన్ కన్నా కిందనే మనకి హెచ్డిఎల్ ఉంటుంది ఆల్వేస్. In uniform velocity pipe, this line always remains parallel to the total energy line and the vertical gap is equal to kinetic head. మనకి వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ ఉన్న పైప్ ఫ్లోలో మనకి ఏమైందంటే ఆల్వేస్ టీఈఎల్ ఇంకా హెచ్జిఎల్ ప్యారల్లో ఫ్లో అయితే ఇంకా వాటి రెండు మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది కైనెటిక్ హెడ్ ఎంత అయితే ఉంటుందో అంత డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టీఈఎల్ అంటే టోటల్ ఎనర్జీ లైన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద డేటమ్ హెడ్, ప్రెషర్ హెడ్ అండ్ కైనెటిక్ హెడ్. ఓకే, ఇది ప్రెషర్ హెడ్, ఇది వెలాసిటీ హెడ్ అండ్ ఇది డేటమ్ హెడ్. అంత సమ్ చేస్తే మనకు వచ్చే టోటల్ ఎనర్జీ లైన్. ద లైన్ ఈజ్ ఆల్వేస్ గోస్ డౌన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో అంటిల్ సమ్ ఎనర్జీ ఈజ్ సప్లైడ్ ఎక్స్టర్నలీ. ఇది ఆల్వేస్ డౌన్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, ఇది ఎనర్జీ సప్లై చేస్తే అప్పుడు డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈక్వాలెంట్ పైప్. దిస్ ఇస్ డిఫైన్డ్ యాజ్ దట్ పైప్ ఆఫ్ యూనిఫామ్ డయామీటర్ హ్యావింగ్ సేమ్ హెడ్ లాస్ అండ్ డిశ్చార్జ్ డ్యూ టు కాంపౌండ్ పైప్ కన్సిస్టింగ్ ఆఫ్ సెవరల్ పైప్స్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్స్ అండ్ డయామీటర్స్. The uniform diameter of the equivalent pipe is called as equivalent size of the pipe. Important. The length of the equivalent pipe is equal to the sum of the lengths of the compound pipe. For series pipe having some same value of the friction factor. ఓకే, సిరీస్లో పెడితేనేమో దానికి సేమ్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాంతో తీసుకుంటే మనకి ఎల్ ఈక్వాలెంట్ అప్పుడు ఏమైతే మనకి సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద లెంత్స్. ఇట్లా చేస్తే మనకి ఎల్ ఈక్వాలెంట్ లెంత్ మనకి ఇలా వస్తుంది అనమాట. ఫార్ములా టు ద పవర్ ఆఫ్ 5 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ పైప్. పవర్ ట్రాన్స్మిషన్ అప్పుడు ఏమైతే వెయిట్ ఆఫ్ ద వాటర్ పర్ సెకండ్ ఇంటూ హెడ్ అవుట్లెట్ ఎంజీ ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిషన్ హెచ్ఎల్, హెడ్ లాస్ ఎంత h/3 ఉంటుంది. హెడ్ లాస్ ఈజ్ 1/3 ఆఫ్ ద హెడ్ ఎట్ ఇన్లెట్. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత 66.7%. నెక్స్ట్ వాటర్ హ్యామర్. ఇంపార్టెంట్. టైమ్ టేకెన్ బై ప్రెషర్ వేవ్ టు ట్రావెల్ ఫ్రమ్ వాల్వ్ టు ట్యాంక్ అండ్ బ్యాక్ టు వాల్వ్ ఎంత అంటే 12/c. ఫస్ట్ టైమ్ ఆఫ్ క్లోజింగ్ టీసీ. గ్రాడ్యువల్ కేసులో టీసీ ఈజ్ గ్రేటర్ దాన్ 12/c ఉందనుకో, అప్పుడు మనకి ప్రెషర్ డెవలప్డ్ ఎంత ఉంటుంది, ఇంత. హెడ్ డెవలప్డ్ ఎంత, ఇంత. వేర్ వి అంటే ఏంటిది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద వాటర్ బిఫోర్ క్లోజింగ్. ఓకే, నెక్స్ట్ సడన్ కేసు ఉందనుకో, అప్పుడు ఏమైందంటే రిజిడ్లో ప్రెషర్ అనేది ఇంత ఉంటుంది, హెడ్లో ప్రెషర్ అనేది ఇంత, హెడ్ అనేది ఇంత ఉంటుంది. ఇఫ్ బల్క్ మాడ్యులస్ కే ఈజ్ గివెన్ దెన్ సి ఈజ్ ఈక్వల్ టు √k/ρ. ఇట్లా చేస్తే మనకి సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎలాస్టిక్ పైప్లో ప్రెషర్ వచ్చేసి ఇంత ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ ద వేవ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వేరే ఈ అన్నేమో ఎలాస్టిక్ మాడ్యులస్ ఆఫ్ ద పైప్, టీ అన్నేమో థిక్నెస్ ఆఫ్ ద పైప్. ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్డీ క్రాస్ మెథడ్. ఇది ఏంటంటే ఇన్ ఏ పైప్ నెట్వర్క్ ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద ప్రెషర్ డ్రాప్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ లూప్ మస్ట్ బి 0. ద ఫ్లో ఎంటరింగ్ ఏ జంక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఫ్లో లీవింగ్ ద జంక్షన్. ఇది మెయిన్ అనమాట హార్డీ క్రాస్ మెథడ్లో. The procedure suggested by Hardy and Cross requires that the flow in each pipe is assumed by the designer in magnitude as well as in direction in such a way that the principle of continuity is satisfied at each junction. అంటే ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అనేది సాటిస్ఫై అయ్యేలాగా మనం ఆ డైరెక్షన్ ఇంకా ఫ్లో అనేది మనం చూసుకోవాలి ప్రతి ఒక్క జంక్షన్ దగ్గర. Next, the correction to these assumed flows is then computed for each pipe loop in the network. అప్పుడు హెడ్ లాస్ వచ్చేసి ఏంటి మనకి ఫార్ములా హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ q to the power of n, వేర్ n అంటే 1.85 హేజన్ విలియం ఫార్ములా యూజ్ చేస్తే, అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ యూస్ డార్సీ వెస్బర్గ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కరెక్షన్ ఇన్ అజ్యూమ్డ్ ఫ్లో ఏమవుతుంది మనకి ఇది. ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ టేబుల్ ఫర్ ఇటరేషన్, ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఫార్ములా అనమాట. Next, apply correction in each loop. Pipes common to 2 loops will receive both the corrections and iterate. మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఫ్లో త్రూ పైప్స్. నెక్స్ట్ వచ్చేసి విస్కస్ ఫ్లో, 8th చాప్టర్. ఇందులో ఏంటంటే ఫ్లో ఇన్ సర్క్యులర్ పైప్ ఎలా ఉంటుంది, ఫ్లో బిట్వీన్ ప్యారలల్ ప్లేట్స్ ఎలా ఉంటుంది. ఇఫ్ ద రెనాల్డ్స్ నెంబర్, ఆర్ఈ అంటే రెనాల్డ్స్ నెంబర్, ఇఫ్ ఈజ్ లెస్ దాన్ 2000 ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ లామినార్ ఫ్లోకి రెనాల్డ్స్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 2000 ఉంటుంది. ఈ ప్యారలల్ ప్లేట్స్లో అయితేనేమో రెనాల్డ్స్ నెంబర్ లెస్ దాన్ 1000 ఉంటుంది లామినార్ ఫ్లోకి. ఇక్కడ షియర్ స్ట్రెస్ వచ్చేసి మనకి టౌ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డౌ పీ బై డౌ ఎక్స్ ఇంటూ r/2 ఉంటుంది. ఇక్కడనేమో షియర్ స్ట్రెస్ ఇలా ఉంటుంది. బేసిక్ ఈక్వేషన్ డెరైవ్డ్ ఫ్రమ్ ఫోర్స్ బ్యాలెన్స్ ఆన్ సాలిడ్ సిలిండ్రికల్ ఎలిమెంట్ ఇక్కడ ఫ్లో ఇన్ సర్క్యులర్ పైప్లో. whereas flow between parallel plates లో basic equation is derived from the force balance on rectangular element. నెక్స్ట్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఇందులో ఇలా ఉంటుంది, ఇందులో ఇలా ఉంటుంది. ఇక్కడ యూమాక్స్ ఇలా, ఇవన్నీ చూసుకోండి. హౌ షియర్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ కూడా. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది యూమాక్స్ బై యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ద సర్క్యులర్ పైప్స్లో అండ్ యూమాక్స్ బై యూ బార్ ఈజ్ ఈక్వల్ 3/2 ఇన్ ప్యారల్ ప్లేట్స్లో. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్రాప్ ఇన్ ప్రెషర్ ఇన్ లెంత్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి రెండు చూసుకోండి. ఇందులో మనకి హ్యాగన్ పాయిజ్లీ ఫార్ములా ఉంటుంది. ఫర్ ఆర్ఈ ఈజ్ లెస్ దాన్ 2000 లామినార్ ఫ్లో ఇట్ కెన్ బి షోన్ దాట్ ఎఫ్ అనేది మనకి అక్కడ క్వశ్చన్ ఫ్రిక్షన్ అనగా ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఆర్ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ అది ఎఫ్ ఈజ్ ఈక్వల్ 64/RE. ఓకే. నెక్స్ట్ హెడ్ లాస్ వేరీస్, ఇది కూడా ఇంపార్టెంట్, 1/h⁻3. వాల్ షియర్ ఫోర్స్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఇది గో త్రూ దాట్ వన్స్. నెక్స్ట్ కోట్ ఫ్లో వెన్ ప్లేట్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v, అంటే మనకి ప్లేట్ కూడా మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫ్లోని కోట్ ఫ్లో అంటాం. మనకి ఇలా ఉంటుంది ఈక్వేషన్. ఇన్ సింపుల్ ఆర్ ప్లేన్ కోట్ ఫ్లో వేర్ దెర్ ఈజ్ నో డౌ p/x ఈజ్ ఈక్వల్ 0, u ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఇంక్లైన్డ్ ఇన్, ఇదంతా కూడా అంత ఏం కాదు. నెక్స్ట్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్కి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు KE బేస్డ్ ఆన్ ద యాక్చువల్ వెలాసిటీ బై KE బేస్డ్ ఆన్ ద యావరేజ్ వెలాసిటీ, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మొమెంటమ్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు మొమెంటమ్ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ వెలాసిటీ బై మొమెంటమ్ బేస్డ్ ఆన్ ద యావరేజ్ వెలాసిటీ. టైప్ని బట్టి మనకి ఆల్ఫా బీటా ఎలా ఉంది. పైప్ ఫ్లోలో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ 1.33. స్టేషనరీ ప్లేట్స్లో ఇలా ఉంటుంది వాల్యూస్. కోట్ ఫ్లోలో వాల్యూస్ అంటే ఆల్ఫా బీటాకి ఇవి. ఓకే. నెక్స్ట్ టర్బులెంట్ ఫ్లో. టర్బులెంట్ ఫ్లో ఏంటి? ఏ లామినార్ ఫ్లో చేంజెస్ టు టర్బులెంట్ ఫ్లో వెన్, ఎప్పుడు లామినార్ ఫ్లో టర్బులెంట్ ఫ్లో ఎలా మారుతుంది అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు, డయామీటర్ ఆఫ్ ద పైప్ ఇంక్రీజ్ అయినప్పుడు, విస్కాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది డిక్రీజ్ అయినప్పుడు. పైప్ ఫ్లోలో మనకి if the Reynolds number is less than 2000 it is called as laminar, if the Reynolds number is greater than 4000 it is called as turbulent, if the Reynolds number lies in between 2000 to 4000 it is called as transition flow. Okay. Next Darcy-Weisbach equation. Head loss in pipe flow అయితే HF is equal to FLV² by 2GD. F and friction factor ఇది laminar flow 64/RE. ఓకే. ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ లాగా తీసుకుంటే F' is equal to F/4. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్ షియర్ అంటే ఇవి ఫార్ములాస్. ఫర్ లామినార్ ఫ్లో HF is equal to ఇది పవర్ రిక్వైర్డ్ ఇది. ఓకే. నెక్స్ట్ షియర్ స్ట్రెస్ ఇన్ టర్బులెంట్ ఫ్లో. Bosni's theory, Reynolds theory, Fresnel's mixing length theory. Go through all these. Next, hydrodynamic boundaries. Let K is the average height of the irregularities projecting from the surface of a boundary అని అనుకుంటే for turbulent flow analysis along the boundary, flow is divided into two portions లా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పోర్షన్ ఏంటి అంటే consisting of a thin layer of the fluid in the immediate neighborhood of the boundary where viscous shear predominates while the shear stress due to turbulence is negligible. అంటే మనకి ఏమంటారు, మన పోర్షన్ కన్సిస్ట్ ఆఫ్ ఎక్కడ బౌండరీకి దగ్గరలో మనం షియర్ స్ట్రెస్ అనేది 0 లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ this portion is known as laminar sublayer antam. Its height is denoted by delta dash. The second portion of the flow where shear stress due to turbulence are large as compared to the viscous shear stress is known as turbulent zone. Okay. Next, if height of irregularities projecting from the surface of a boundary is much less than this, the boundary is called as hydrodynamically smooth boundary. The eddies outside the laminar sublayer are not able to reach the surface irregularities and hence the boundary behaves smooth boundary laga behave chestadi. If the Reynolds number of the flow is increased, then the thickness of the laminar sublayer will decrease. Idi gurtupettukondi. The eddies present in the turbulent zone will come in contact with the irregularities of the surface and a lot of energy will be lost. ఇది ఒకటి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది లామినార్ సబ్ లేయర్ ఇలా ఉంటుంది. లామినార్ సబ్ లేయర్ ఇలా ఉంటుంది. స్మూత్ బౌండరీకి ఇట్లా, రఫ్ బౌండరీకి ఇట్లా ఉంటుంది. ఓకే. డెల్టా డాష్ అంటే థిక్నెస్ ఆఫ్ ద లామినార్ సబ్ లేయర్. మనకి దానికి ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే. నెక్స్ట్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ స్మూత్ పైప్కి ఏమో ఇలా ఉంటుంది, రఫ్ పైప్కి ఏమో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ resistance of smooth and rough pipes. For predicting the head loss, the value of the coefficient of friction F' should be known accurately. Friction coefficient is a function of RE ఇంకా K ఇంకా D. ఓకే. వేరియేషన్ లామినార్ ఫ్లోకి ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది 16/RE. ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వచ్చేసి 16/RE. మనం ఇందాక చూసినప్పుడు ఏంటిది F' తీసుకుంటే ఏమవుతుంది మనకి F/4 కదా, అట్లా చేస్తే మనకి 16/RE వస్తుంది. టర్బులెంట్ ఫ్లోనేమో
ఆర్ఈ అండ్ ఈ కేవై అండ్ డి ఇంకా బట్ మే హ్యావ్ ఇది అంతా ఓకే. స్మూత్ పైప్లో ఇలా ఉంటుంది, ఫంక్షన్ ఆఫ్ ఆర్ఈ ఓన్లీ ఓకే. రఫ్ పైప్లోనేమో డిపెండ్స్ ఆన్ కే అండ్ డి ఓన్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఆర్ఈ. సేమ్ ట్రాన్సిషన్ ఫ్లో కూడా ఫంక్షన్ ఆఫ్ ఆర్ఈ అండ్ సర్ఫేస్ రఫ్నెస్ రెండు ఉంటాయి. Thanks for watching. Please subscribe to Srivayo Job Seller channel. We'll discuss all the next, we'll finish off the fluid mechanics in the next video. Thank you.